భలే ఉన్నారా మీరందరు సిగ్గు లేకుండా. జీవితంలో ప్రతి మనిషికి కావాల్సింది రెండు, ఒకటి సిగ్గుపడ్డం, ఇంకోటి సిగ్గు లేకపోవడం. అదో చూడు, కొంతమంది ఏమో సిగ్గుతో నవ్వాలే లేదని ఆలోచిస్తున్నా, మీరే సిగ్గు లేకుండా కదా. అబ్బాయిలు చేసే పనులు ఎలా ఉంటాయి తెలుసా? అమ్మాయిలు మీకే చెప్తున్నా. ఒక అమ్మాయి అబ్బాయికి మెసేజ్ చేసిందనుకో, వాడు చూస్తూ అది సిగ్గుపడ్డాం జనరల్ గా. అదే పక్కోడిసరికి మెసేజ్ చేసిందంటే పక్క రూమ్ లో కూడా డోర్ బాగా పెట్టుకొని వచ్చి చూసామనుకుంటా, అది సిగ్గు లేకపోవడం. జనరల్ గా మనం చేస్తుంటాం కదా, మనకున్న అలవాటే. పక్క రూమ్ లో ఉంటే చాలు గోడ బద్దలైపోవాలి, తలుపు నాశనం అయిపోవాలి. ఏమో మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాడికి ఏమి ఇచ్చిందో చెప్పలేం. ఒక అమ్మాయి పొరపాటున ముద్దు అందరికి వద్దన్నా అని అండం సిగ్గుపడ్డాం రా, తప్పులేదు. అదే ఒక అమ్మాయి ముద్దు అనగానే ముద్దేనా ఇంకేం లేదా ఇంకేం లేదా అది సిగ్గు లేకపోవడం. ఎగ్జామ్ హాల్లో ఒక అమ్మాయి ఆన్సర్ పేపర్ చూపిస్తూ ఉందనుకో, చూపించేటప్పుడు పొర్రపాటున గాలికి ఈ మధ్య ఒకవేళ నడుము కనబడింది అనుకుందాం, నువ్వు నడుము కనబడ్డా అది చూడకుండా అయ్యో అయ్యో అని కేవలం కళ్ళు మూసుకొని ఆన్సర్ మాత్రమే అలా చూస్తూ రాసేవనుకో, అది సిగ్గుపడ్డాం. అమ్మాయిని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం అనుకో, ఇప్పుడు ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, అరే అది జనరల్ గా అవుతుంది. అలా అనుకోవడం సిగ్గుపడ్డాం, ఎందుకంటే మనకి తెలియని విషయాలు కాబట్టి తెలుసుకోవడానికి వెళ్తున్నాం. అదే ఫస్ట్ మీటింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నైట్ గురించి డీప్ గా డిస్కషన్ చేశారంట, సిగ్గు లేకుండా అరుస్తారా గాడిదెళ్ళారా. కాన్సెప్ట్ అదే కదన్నా, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు బాగా కనెక్ట్ అయినట్టున్నావు. దేనికి కనెక్ట్ అయ్యావు? ఫస్ట్ నైట్ కా ఫస్ట్ మీటింగ్ కా? ఫస్ట్ నైట్. నువ్వు ఫస్ట్ నైట్ కమిట్ అయ్యావన్న విషయం వాళ్ళందరికీ ఎలా తెలుసు? నువ్వు రూమ్ లో ఉంటావు కదా. అవునయ్యా, వీళ్ళంతా నీ రూమ్మేట్స్ కదా, తప్పులేదు. అర్ధరాత్రి పూట దూరం దూరంగా పడుకోండి. చాలా సార్లు నేను కొన్ని రెస్టారెంట్ లో వాటిలో చూసా, అబ్బాయి చూస్తున్నాడంటే అమ్మాయిలు ఎట్లా బిహేవ్ చేస్తారు తెలుసా? చాలా స్టైలిష్ గా స్పూన్ వర్రా పాటున మనం లేకుండా ఏ బాత్రూమ్ కు పోయాం అనుకో, ప్లేట్ కడగక్కర్లే, ఇలా మేము అలా చెయ్యం. ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో, ఎవడైనా నువ్వు దొంగవా అని అడిగితే నేను దొంగేంది, ఎస్ నేను దొంగనే అని ఎవడైనా ఒప్పుకుంటాడా? మీరు అంతే. సరే ఇప్పటిదాకా అమ్మాయిల గురించి మాట్లాడాము, ఇప్పుడు అబ్బాయిల గురించి మాట్లాడదాం. పేరెంట్స్ లేనప్పుడు రొమాంటిక్ సీన్ వస్తుంది అనుకో, జనరల్ గా పేరెంట్స్ ఇంట్లో పక్కన సోఫాలో కూర్చున్నప్పుడు మనం ఇలా కూర్చొని సీరియస్ గా చూస్తుంటాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ముద్దు పెట్టుకుంటే మమ్మీ జస్ట్ కమ్, అదే సిగ్గుపడ్డాం. అదే వాళ్ళు లేరనుకో, టేబుల్ ఇలా వేసుకొని చూస్తాం. సిగ్గు లేకుండా మనం చేయాల్సిన పనులు మనం చేస్తాం, దాన్నే వీళ్ళు ఏదో సిగ్గు లేకపోవడం అంటున్నారు, మనకు సంబంధం లేని విషయాలు. ఈ సిగ్గులేతనాన్ని ప్రశ్నించడానికే ఇప్పుడు మన ముందు ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తికి ఒకసారి గట్టిగా జోహార్ అంటూ పిలవంటారు. గట్టిగా మహేష్. దిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్నితోటి అడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని. మారదు లోకం, మారదు కాలం. చిచ్చి ఈ జనాలకు రోజు రోజుకి సిగ్గు లేకుండా పోతుంది. నీకెలా తెలిసింది? కాదండి, నిన్న స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళా, కంగారులో టౌలుడి కింద ఆడింది. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? సిగ్గుతో కొలు మూసుకుంటారా? సిగ్గు లేకుండా ఈ ఆడవాళ్ళు ఫోటోలు తెస్తున్నారండి, ఏం చేయమంటారు? వాళ్ళు జనరల్ గా జంతువుని చూశారు కానీ జంతువుని 2 సార్లు చూస్తున్నందుకు భయపడుతున్నారు. కాదన్నయ్య గారు, మొన్న ఒక పార్క్ వెళ్ళాను. ఎక్కడైనా పెళ్ళైన వాళ్ళు ముద్దు పెట్టుకుంటుంటే పెళ్లి కాని వాళ్ళు సిగ్గుతోటి అక్కడ నుంచి వెళ్ళిపోతారా? కానీ ఆ పార్క్ లో పెళ్లి కాని వాళ్ళు ముద్దు పెట్టుకుంటుంటే పెళ్ళైన వాళ్ళు సిగ్గుపడుతూ సిగ్గు లేకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. ఏంటంటారు అది? మొన్న మా ఊర్లో అక్కడ పెళ్ళైందండి. పెళ్లి రోజు నాడు ఆడి పిల్లలు సిగ్గుతో తలదించుకుని తాళి కట్టుకుంది. ఫస్ట్ నైట్ రోజు నాడు ఆడి సిగ్గుతో తలదించుకునేలా చేసిందంటండి. వీళ్ళ మగోళ్ళు మారా, నాకు అర్థం కాదు. మీరు కొంచెం చూడొచ్చు కదా, మీరు నాకు అర్థం కాదు. నేను చూస్తాను రా,
ఒక అమ్మాయి గాఢంగా ప్రేమించాను నేను. జనరల్ గా గాలికి ఎగిరిపోతావు, నువ్వు గాఢంగా ఎలా ప్రేమిస్తావురా? అర్ధరాత్రి 12 గంటలకు అమ్మాయికి మెసేజ్ పెట్టాను, ఐ లవ్ యూ రా ప్లీజ్ రా అని. అబ్బా, రిప్లై ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తుంటే కరెక్ట్ గా తెల్లరగట్ల 3 గంటలకు వచ్చింది రిప్లై. ఏమని? ఏంటని చెప్పి టెన్షన్ కి వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళి చూశారు, మెసేజ్ సెండింగ్ ఫెయిల్డ్ అని వచ్చిందండి. ఏం చేయమంటారు? నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నువ్వు మెసేజ్ చూసుకోవడానికి బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? అర్జెంట్ ఏమో భయ్యా. కాదండి, అమ్మాయికి ప్రపోజ్ చేశాను, ఆ అమ్మాయి రిప్లై ఎలా ఇస్తుందో టెన్షన్ వచ్చేసిన. టెన్షన్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ అక్కడికి వెళ్తానండి. ఇదంతా పక్కన పెడితే మొన్న ఒక అమ్మాయి రెస్టారెంట్ కి రమ్మంది. అక్కడ కూడా బాత్రూమ్ లోకి వెళ్ళావేంటి? అక్కడ కూడా బాత్రూమ్ లోకి వెళ్ళావేంటి? చిచ్చి చిచ్చి, మొన్న ఒక అమ్మాయి రెస్టారెంట్ కి రమ్మంది కదా అని చెప్పి వెళ్ళా. ఆ. చెప్పవే ఏదో అంటే సిగ్గుపడుతుంది. ఆ తర్వాత నేను సిగ్గుపడి అంత బిల్లు నా చేతిలో పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ పిల్ల. తిరాకేసింది నాకు ఆ పిల్ల మీద. ఎదురు ఎత్తిపోతుంది. ఆడవాళ్ళు చూస్తుంది నాకు ఒక్కోసారి వచ్చేస్తుంది. అబ్బా, ఒకటి కూడా పట్టలేదు, పడితేనేమో నన్ను పడగొడుతున్నారు. పడితే తట్టుకోలేవు భయ్యా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఇన్ని ఎలా ఎంకరేజ్ చేస్తే ఇంటికి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది నాకు. మీ జీవితంలో సిగ్గు లేకుండా సిగ్గుపడిన క్షణాలు ఏమైనా ఉంటే చెప్పండి. సిగ్గుపడుతూ అమ్మాయిల్ని చూడడం, సిగ్గుపడకుండా ఆంటీలను చూడడం మన మగాళ్ళ నైజం అన్న. మాదైతే కోస్తా ఉండరు, నీది నైజమా? అబ్బా చంటి, నాకు సిగ్గు, నేను కామెంట్ చెప్పలేను. నువ్వు తొందరపడి కామెంట్ చెప్పకు, నేను సిగ్గుపడాలి తర్వాత. క్లాస్ లో మనం సెమినార్ చెప్పమంటే చాలా సిగ్గుపడతాం భయ్య. అదే మనం ఫ్రెండ్ చెప్తుంటే కమెంట్ చేయడం మాత్రం అస్సలు సిగ్గు ఉండదు. సిగ్గులేం గాడిదలం అంటే మనమే. నేను సిగ్గుపడితే అదోలా ఉంటుందని వీళ్ళు చెప్పడమే తప్ప నాకే తెలియదు. అంటే మీరు ఆ రేంజ్ లో సిగ్గుపడతారా? బ్రేకప్ కూడా సిగ్గుపడుతూ చెప్పింది. ఆ బాధ ఇంకా మర్చిపోలేకపోతున్నాం. సిగ్గుపడుతూ ఎలా చెప్పింది చూపించు. సారీ సారీ సాయి, బ్రేకప్ అయిపోదాం మీకు అని. ఏంటో సిగ్గుపడ్డమా? ఓసారి ట్రై చేయి. సిగ్గుపడ్డం ఎలా చెయ్యి. వస్తలేదు భయ్య అందరు. ఇదిగో సిగ్గుపట్టం ఎలా, నువ్వు బుక్ దొరుకుతుంది అది కొనుక్కో, 25 రోజులు వచ్చేది. చంటి, బేసికల్లీ అబ్బాయిలు మమ్మల్ని చూస్తా ఉంటే మేము సిగ్గుపడతాం. ఎందుకో మాకు కూడా తెలీదు. అరే నువ్వు ఒకసారి లే, మధ్యలో నుంచి లే. ఇప్పుడు నువ్వు అక్కడ ఎలా చెప్పావో అలాని మళ్ళీ ఇక్కడ చెప్పు ఒకసారి. చంటి, బేసికల్లీ మీ అబ్బాయిలు మమ్మల్ని చూస్తా ఉంటే, అలా చూస్తా ఉంటే మేము సిగ్గుపడతాం. ఏ ఏమో మాకు కూడా తెలీదు. తెలీదా? కొన్ని అలా తెలిసిపోతాయి అంతే. చంటి, ఈ సిగ్గేదో మీ నాన్న ముందు పడి ఉంటే డబ్బులు ఇచ్చేవాడిగా. ఈ లిప్స్టిక్ ఆ అమ్మాయి దగ్గర నుంచి కొట్టుకొచ్చింది కాదు నువ్వు? లేదు, నేనే కొనుక్కున్నా. ఏయ్, నిజం చెప్పు. నువ్వు నన్ను చూడు, నేను సిగ్గుపడతా. సిగ్గుపడు. బుట్టెడు సిగ్గు వీళ్ళు సిగ్గుపడి అంటే ఓ కన్ను కన్యాకుమారి, ఒక కన్ను కాశ్మీర్ తీసుకెళ్తారు. ఎందుకంటే మంచి కొరియోగ్రాఫర్, సిగ్గు కొరియోగ్రాఫర్ అని నీకు టైటిల్ ఇస్తా. నీ పేరు? నిఖిత. సిగ్గు నిఖిత. కడివెడు సిగ్గు బుక్కల్లో బుట్టెడు సిగ్గు. చంటి, రామ్ గోపాల్ వర్మ సిగ్గుపడితే చూడాలనుంది చంటి. కాదు, నీకేమైనా సిగ్గుందా అసలు? ఉంది. హైదరాబాద్ కి సముద్రం కావాలన్నట్టుంది నువ్వు అడిగింది. వీళ్ళు ఇంతరా జరగని పనులు అడిగేస్తారు, వీళ్ళు మారరు. నువ్వు తినే కందిపప్పులో 3 బొద్దింకలు పడా, నువ్వు వాడే పేస్ట్ పాడైపోను, నువ్వు వాడకముందే నీ సబ్బు కరిగిపోను. ఇంకెవరు? వాళ్ళు అడిగింది ఇచ్చి మనం ఏదైనా అడిగితే నాకు సిగ్గేస్తుంది అంటారు. అదే వాళ్ళు మనకి ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు అడిగింది ఇవ్వకుండా రేపు చెప్పు. వాళ్ళు అడిగింది ఇచ్చి మనం ఏదైనా ఇవ్వమని అడిగితే నాకు సిగ్గేస్తుంది అంటారు. అదే వాళ్ళు అడిగింది ఇవ్వకుండా మనం ఏదైనా వేరే ఏదైనా కావాలి అని అడిగినప్పుడు సిగ్గులు ఎదురా నీకు అని తిడతారు. ఏం అడిగావు, ఏమిస్తానన్నారు వాళ్ళు. నా లవర్ సిగ్గుపడితే ఏటీఎం నిల్లు. ఆల్రెడీ కట్టాను 8,000 బిల్లు.
నా పాట గ్రౌండ్ లో నేను ఒక పాట పాడతాను. నేను ఎలా పాడానో అలానే ఇక్కడికి వచ్చినప్పుడు పాడాలి. ఎవరు పాడతారు పాట? ఏ దా నువ్వు దా, నీకుంది దా. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే కలిసా కలిసా కలిసా. నేను పాట పాడతాను అలానే పాడు, లేకపోతే చంపుతా. ఓకే. నా పాట నీ నోట పలకాల చిలక నీ బొగ్గలో సిగ్గుల కాల చిలక. ఏది పాడి ఇలా పాడు. నా పాట నీ నోట పలకాల చిలక నీ సిగ్గులో. ఎవడు చెప్తాడు? ఓకే. నా పాట నీ నోట పలకాల చిలక టౌ టౌ. రెడీ. నా పాట నీ నోట పలకాల చిలక టౌ 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 టౌ. 3-4 సార్లు లేదు, మరి ఎన్నిసార్లు? 2 times. టౌ టౌ ట్యం ట్యం. టౌ టౌ. రెడీ. నా పాట నీ నోట పలకాల చిలక టౌ టౌ. నీ బుగ్గలో సిగ్గు మొలకాల మొలకడం కాదు, ఒలకడం. గ్లాస్ నుంచి పాలు ఒలికేస్తారు చూడు అలా. ఓకే. రెడీ, వెరీ గుడ్. నా పాట నీ నోట పలకాల చిలక టౌ టౌ. జాల్ చూపిస్తే టంగ్ టంగ్ అని సరిగ్గా మ్యూజిక్ కొట్టు. టౌ టౌ. టంగ్ 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 టంగ్. సరిగ్గా పాడు పాట. రెడీ, 1 2 3. నా పాట ఎన్నిసార్లు పలుకుతుంది నీ పాట? రెడీ. నా పాట. సరే ఈ పాట వదిలే, క్యాన్సిల్. ఇప్పుడు ఏం చేయంటే బగల రాణివి నీవే గాడను నేనే ఈడు కుదిరెను జోడు ముదిరెను మేడ దిగి రావే. టమ్ 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 టమ్. పాడు. రెడీ. వగల రాణిని నేనే సొగసు గాడివి నీవే ఈడు కుదిరెను జోడు ముదిరెను జోడు ముదిరెను. జోడు జోడు. వగల రాణిని నేనే సొగసు గాడివి నీవే ఈడు కుదిరెను జోడు ముదిరెను నేల దిగి రావే. సూపర్. మొత్తానికి నా పాట నా ఇష్టం బ్రహ్మాండం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా కమెంట్. నా కమెంట్ నా ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన, పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన. చెత్తే కదా అని తీసుకెళ్లి పడేద్దు భయ్య, అందులో అమ్మాయిని ఉండొచ్చు అని ముత్యమైన ఉండొచ్చు. ప్లేస్ కి ఫేస్ కి మ్యాచ్ అయింది అన్న. ఇన్నాటికి మున్సిపాలిటీ వారు కరెక్ట్ చెత్త దొరికిందన్న. తాగి పట్టుకుందన్న అది. తాగి వండుతుంది. ఈ మధ్య మనకంటే వాళ్ళే ఎక్కువ తాగుతున్నారు. ₹1 ఇచ్చినా ఇంత సుఖం దొరకదు. ఏది చెత్తకుండే? ఓ నువ్వు కూడా అక్కడ పడుకో వెళ్ళి. చెత్త చెత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. కోటి తారలే కోటి చెత్తలే కుప్ప తొట్టెలే నేల చేరగానే. రెగ్యులర్ గా వెళ్తుంటావు భయ్య నువ్వు? ఈ ఫోటో చూసాక ఊర్లో ఉన్నంత చెత్త అంతా మా ఇంటి ముందే వేసుకోవాలనిపిస్తుంది భయ్య. ఈడురా కళ్ళలో వీరుడంటే. మొత్తం ఊళ్ళో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి బెడ్రూమ్లో వేసుకో. వస్తుందంటే డెఫినెట్లీ వేసుకో. చెత్త వస్తుంది, ఎందుకు రాదు? చెత్తతో పాటు అమ్మాయి వస్తే. ఓహో, ఈ మానవ లోకాన
నన్ను ఇంతలా అవమాన పరిచితివా చంటన్నా. ఈ లోకమున నేను పుట్టితునని నీ సమాజం అని నెలుగు పరుకును కొడుకు ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి షోకు వచ్చి తిని, కానీ నన్ను కించపరచుట నీకు న్యాయమా? నీ ముందు ఈ స్టేజ్ పైన నీకే పనిచేసి వెళ్ళకపోతే నా మీద ప్రమాణం వేసి చెప్తున్నా, నాశో నాశనానికి వచ్చిన ఈ గుండు బాస్ నీ మీద ఓటేసి చెప్తున్నా, నీపై పనిచేసి పంచులుగా టన్నులుగా నీ నుంచి చాక్లెట్లు దొంగిలించుకుపోకపోయినా నా డబ్బులు పెట్టి నేనే కొనుక్కుంటా చంటన్న సవాల్. అరే నువ్వు బాగా చెప్పావురా. చెత్తకు పర్ఫెక్ట్ కాంపిటీషన్ అన్న. ఎంతసేపు అదే మాట్లాడతారు తప్పితే ఇంకో టాపిక్ రాదేమరా? టాపిక్ అదే కదన్న. కాదురా, ఆడపిల్ల అంటే మీకు అంత ఇదిగా ఉందా? లేదు భయ్యా. ఆడపిల్లలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నారా? ఎంత ఇష్టం వచ్చినట్టు చెత్తని చెత్త అని అనిసారి ఎందుకు పెట్టావన్నా? సిగ్గు చెత్తని అనిసారి చెత్త అనడానికి. నీకు ఎంత సపోర్ట్ చేసినా నీకు అర్థం కాకపోతే ఎందుకురా నీ బతుకు. ఇంట్లో చుట్టాలు వచ్చారు, పడుకోవడానికి చూడలేదు అనుకుంటా. దుప్పటి పట్టుకెళ్ళకపోయిందా? స్వచ్ఛ భారత్ కి బ్రాండ్ అంబాసిడర్. అవును, మేము చెత్తని ఏరేసి బయటపడేసాం. ప్లీజ్. కప్లింగ్ మీద దర్దాడ్ అది జరగకూడదని ఇలా పెట్టారా? ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువైందంటే వాడి దూడ ఎప్పుడో తీరుంటదన్న. నువ్వు మయ్యని దూరలో పోయి వెళ్ళి వాడి దూర తీరిపోయిందంటావా? బాగా తీర్చింది కదా. చంటి వాళ్ళకు టైం లో గ్యాప్ వచ్చింది కానీ టైమింగ్ లో కాదు. నీ టైమింగ్ లో కూడా. ఫస్ట్ బేసిక్ గా కమెంట్ కంటే నువ్వు చంటి అని పిలిచే చూడు, అక్కడ పడిపోయాను. రైల్వే గేట్ కిరాకుంది భయ్య. ఇలా జరిగితే వెళ్ళిపోతా రైలు. అంతే భయ్య. అన్న ఇగో అన్న ఏం లేదు, ఆంటీ చెప్తుంది ఆయన తోటి, మా ఆయన చూస్తే బాగుండదు, ఇట్లయితే అగ్ చేసుకుందాం అని చెప్పి అట్లా అగ్గేసుకుంది దాన్ని, అంతే. ఈ కమెంట్ లో 15 ఈగోలు ఉన్నాయరా. ఇగో అన్న ఏం లేదు, ఇగో ఏం చెప్పిందంటే, ఇగో మొత్తానికైతే ఇగో అవతలోడు ముందుకు వండిండు, ఇగో వెనక పిల్ల మళ్ళా ముందుకు వండింది, ఇద్దరు పడిపోకుండా పట్టుకుంది. మా ఆయన చూస్తే బాగుండదు అని చెప్పి అట్లా. ముందు సంఖ్య వచ్చిన వాళ్ళు హగ్గించుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చంటి అసలు ఆ పిక్చర్ ఏంటి సిగ్గు లేకుండా? అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టనంటే గనక, కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టడంటే మడత, పంపదగిలిపోద చుమ్మా ఇచ్చడంటే చిరుత. రావడమే లేటు, దానికి నువ్వు ఈ లఫుట్ గారితో డాన్స్ మళ్ళీ. జబర్దస్త్ స్కిట్ రిహార్సల్ చేద్దామంటే కనబలు ఏడున్నాడు వీడు. నువ్వు లేవని చూసిరా, వాడు నీ గురించి ఎన్ని మాట్లాడాడో వీళ్ళని అడుగురా చెప్తారు. నువ్వు రాకుండా చూసిరా, ఎప్పుడు ఆర్పి అన్న ఇలా రాకుండా పోతే బాగుండు అన్నాడు రా. లేదన్న నమ్మకానికి అమ్మమ్మ అంటూ కళలకు సాకారం, ఎందుకో నువ్వు అంటే మమకారం. చూసావా? ఇది మరీ ఎటకారం. అదిగో చూడు, ప్రాసలు కాపీ కొట్టాడు రా. వీడికి లేదు ఆకారం. చెప్పు. కమాండ్ డార్లింగ్, చాలా రోజులకు ఛాన్స్ వచ్చింది. మంచి టాపిక్ చెప్పేవరా. అరే రే ఒక్కసారి మా కోసం ఆర్పి నువ్వు మహేష్ గారు ఆ పొజిషన్ లో నిల్చోండి. అందుకే మయ్యను చెరిపే క్యారెక్టర్ చేయకూడదు. ఏంటో పురిటి నొప్పులు పడుతున్నాడు అన్నయ్య, నాకు అర్థం కావట్లేదు. తాటి చెట్టు అరటి చెట్టు మీద వంగినట్టుంది. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చూడు చంటి, ఒకే ఫోను 2 సిమ్ములు. దాహం తీర్చడంలో మాకు మేమే పోటీ, మాకు మేమే సాటి. కరెంట్ ఎన్కోడ్ వాడుతుంటే కరెంట్ బిల్లు ముందర కడుతున్నాను.
ఒక నమ్మిస్తుంది భయ, ఇంకో నాకిస్తుంది. బాగుందిరా, ఒక్క నిమిషం వాళ్ళ నుంచో. వెనకాలని గోతులు తవ్వే వాళ్ళకు మూతులు నాకడం వాళ్ళు ఎక్కావయ్యా. క్లారిటీగా చెప్పు. వెనకాలండి గోతులు తవ్వే వాళ్ళకి మూతులు నాకడం ఒక గొప్ప గొప్ప. ఛార్జింగ్ వేసిండు కానీ స్విచ్ చేయలేడు. ఏంటదే స్విచ్ చేయలే? సిగ్గులేదు మీకు అసలు? ఒక ముద్దు కోసం రాజ్యాలు కూలిపోవడం మాకు ఇష్టం లేదు, అందుకే అలా ఇచ్చేస్తాం. ఇల్లులు కూరగొడుతున్నారు, మనం చూసాను నేను మిమ్మల్ని. మీరు సంసారే కూలగొడుతున్నారుగా. మీరే కూలగొట్టుకుంటున్నారు. ఆ అమ్మాయి సిగ్గుపడ్డాను చూసావు ఎప్పుడైనా? ఒకసారి చూపించమని చెప్పా, ఒకసారి సిగ్గుపడినా నీకైతే కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటి సిగ్గు. సిక్కిస్తుంది నేను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. 1+2 ఆఫర్, ఒకరికి హగ్గు ఒకరికి ముద్దు. సూపర్ మార్కెట్ కి వెళ్ళొద్దురా అంటే నువ్వు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వాళ్ళ హెయిర్ లూజే, వాళ్ళు లూజే, నీకు లూజే. నిజం చెప్పావురా, నిజం చెప్పావు. యూ హావ్ సెడ్ ది ట్రూత్. ఆ జుట్టు పెరిగినట్టు వాళ్ళ బుద్ధి కూడా పెరిగేటట్టు చూడు స్వామి. వాళ్ళు జుట్టుకి డెటాల్ హ్యాండ్ వాష్ వాడుతున్నారు. హే యూ చంటి, నా వెంట్రుకు కూడా పీకలేవు. నీ జుట్టు చెంటనెందుకు పీకుతాడు? బ్యూటీ పార్లర్ పోతే ఆమెనే కదా పీకుతుంది. మీరు వారానికి ఒకసారి పోతారు కదా బ్యూటీ పార్లర్ కి. చంటి, నీ ముందు నాకు సిగ్గెందుకు చెప్పు. కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటి సిగ్గు. సిక్కిస్తుంది నేను చూస్తుంటే. ఇక్కడికి వచ్చి ఎవరైతే అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి ఇస్తాను రా ఇది. నువ్వు పాట పాడదు కదా, రెడీ? సాంగ్ పాడరా. ప్రవాహమే గంగా స్వరరాగ గంగా ప్రవాహమే అంగాత్మ సంధాన యోగమే ప్రాప్తే వసంతేతి కాలికే పలికే గురుదీపికా గాన సరసే రుగమాలికా స్వరరాగ గంగా ప్రవాహమే స్వరరాగ గంగా ప్రవాహమే కుండల లోపల పాడు. కుండల లోపల నిండిన నింగిలో మురిసెను మేఘం ఇన్నాళ్ళకి పిల్లల గోరిలో పిలవని నోరిలో పలికెను గానం ఈనాటికి మట్టింటి రాయే మాణిక్యమైపోయే సంగీత రత్నాకర గంగా ప్రవాహమే అంగాత్మ సందన. ఓ నీ అమ్మ, ఈ ప్రవాహం ఆగేలా లేదు, ఇడిచేయండి బయటగా. ఆ ప్రవాహమే ఒకసారి పాడు, ప్రవాహమే పాడు. స్వరరాగ గంగా ప్రవాహ హై పిచ్చర్లు. స్వరరాగ గంగా ప్రవాహ. అది అట్టపోయింది నాక. ఆ మధ్యలో ఒక లింక్ పాడు, మధ్యలో ఒకటి పాడు. కుండల లోయలో నిండిన లోయ అంటే సౌండ్ తగ్గాల. లోయలో కుండల లోయలో నిండిన నింగిలో మురిసెను నువ్వు పాడు. చాలా బ్రహ్మాండంగా పాడేవరా. థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ లో గెలుపుదాం. దాని పేరు నా సెలబ్రిటీ.
నాకి నా ఇష్టం రౌండ్ లోకి ఎవరు వస్తున్నారు అంటే లెట్స్ వెల్కమ్ హెబా పటేల్, నోయల్ అండ్ పార్వతీ షా. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక మనారు ముగ్గురు సలీములు. వెల్కమ్ టు నాశన ఇష్టం, వెల్కమ్ టు నాశన ఇష్టం. టైటిల్ ఏంటి సినిమా టైటిల్? నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. యా, అంటే ఒక ముగ్గురు నలుగురు 10-15 మంది. హెబ్బా పటేల్ కాబట్టి ఏమైనా జరగచ్చు. కరెక్టే. అందమైన అమ్మాయి వెనక నలుగురు ఐదుగురు పడ్డంలో తప్పు లేదు. లేదా ఆ అమ్మాయి ముగ్గురు వెనక పడుతుంది. అవునా? ముగ్గురిని అమ్మాయి లవ్ చేస్తుంది, నన్ను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తుంది. కానీ ఆ అమ్మాయిని చాలా సిన్సియర్ గా లవ్ చేసిన వీళ్ళిద్దరు, ఈడు మహేష్. ఒరిజినల్ గా చాలా మంది తెలియదు కానీ నేను లైన్ వేస్తుంటా సినిమాలో. నువ్వా? మరి ఎడిటింగ్ లో తీస్తారండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక సిగ్నేచర్ ఉంది, అది నీకు బాగా తెలుసు. నాకు బాగా తెలుసు. వీళ్ళిద్దరికి తెలీదు. వీళ్ళందరూ కలిసి మీకు నేర్పిస్తారు, మీరు చూసి నేర్చుకోండి. 1 2 3 స్టాప్. ఇప్పుడు చూడు నోయల్ ఎంత బాగా చూపిస్తాడు. నోయల్ నువ్వు చూపించు. ఓ మై గాడ్, జబ్బా పట్టే. తను జబ్బా పటేల్ కాదు, హెబ్బా పటేల్. అబ్బా పటేల్. రెడీ 1 2 3 స్టార్ట్. ఓ మై గాడ్. రెడీ 1 2 3. ఓ మై గాడ్. ఇప్పుడు రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దీనిలో ఏంటి అంటే డైలాగ్ చెప్పాలి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే బ్రో. ఆర్పే నువ్వు కూడా వెళ్ళి మీ చెల్లెల పక్కన కూర్చోండి. వెళ్ళండి, చెల్లెల పక్కన కూర్చోండి. ఏ చెల్లెలంటే చచ్చిపోతున్నావా? నువ్వు పార్వతీశం ఒక టీము, నేను తను ఒక టీం. మీరేమో హీరో డైలాగులు చెప్పండి, తనేమో హీరోయిన్ డైలాగ్ చెప్తుంది. అరే మేమిద్దరం ఎట్లున్నాం రా ఫ్రేమ్ లో? ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మారబోతోంది. నేను నాన్న ఒకటే బాయ్ ఫ్రెండ్. రెడీ 1 2 3 స్టార్ట్. ఏమంటివి పోయి పంతులా? అసలు పంతులంటే ఎవరనుకుంటున్నావురా? అప్పుడే పుట్టిన బిడ్డకి భవిష్యత్తు తెలియాలన్నా మేమే, పుట్టిన వాడికి మొదటి ముద్ద పెట్టాలన్నా మేమే, ఉయ్యాల్లో వెయ్యాలన్నా మేమే, బడికి పంపాలన్నా మేమే, తిరుపతి కవులు వెంట్రుకలు తీయాలన్నా మేమే, వ్యాపారం పెట్టాలంటే మేమే, ఇల్లు కట్టాలంటే మేమే, ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే మేమే, ఒక అమ్మాయి ఎదురుగా కూర్చుని పెళ్లి చూపులు చూడాలంటే మేమే, ఆ అమ్మాయి పక్కన కూర్చుని పెళ్లి చేయాలంటే మేమే, ఆఖరికి 25 సంవత్సరాలుగా శీలాన్ని నిలబెట్టుకుని ఊపిరి బిగబెట్టుకుని శక్తిని కూడబెట్టుకుని ఎప్పుడా ఎదురు చేసే స్వాతంత్రం జరగాలంటే పోయిన పిండం పెట్టాలంటే మేమే. ఓకే, ఇప్పుడు నా హెబ్బా పటేల్. రెడీ 1 2 3 డైలాగ్. నేను ముగ్గురిని లవ్ చేస్తే వినడానికి నీకెలా ఉంది నాకు తెలియదు, కానీ ముగ్గురు నన్ను లవ్ చేస్తే వినడానికి నాకు భలేగా ఉంది. రెడీ. తెల్లవనాని తాజ్మహల్ ని, చల్లవనాని హిమాలయాన్ని నేను లవ్ చేస్తున్నాను, నన్ను నీకు చెప్పాలా బంగారా? ఓకే, ఇప్పుడు నీది. స్వామి నదికి పోలేదా? గదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఐఎమ్ ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఏం అవసరం లేదా, వచ్చాయి. ఇక్కడ నేను ఒకటి వెయిట్ చేస్తున్నా కదా. భయ్యా మీరు పక్కనే ఉన్నారు, పట్టించుకోకుండా మా డైలాగులు చెప్తుంది భయ్యా. డైలాగ్ నేను చెప్పమని చెప్తుందయ్యా. అలానా? కూడా సిక్కులేదే.
రెడీ. తెలుగు సినిమాల్లో చిన్న పిలక వేసుకుని ఇక్కడ విభూతి రాసుకుని పంచ కట్టుకుని ఊర్లో మున్సబ్ రే పంతులు అనగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ పంతులు అనుకున్నారా? పంతుల్రా. ఓకే. వాడు నన్ను లూజ్ అన్నాడు. ఓరిడమ్మ అలా అన్నాడా? నువ్వు లూజే, నీ జుట్టు కొంచెం గట్టిగా వేసుకుంటే బాగుంటుంది. సీత అంత ఈజీగా లేదు. సీత అంత ఈజీగా లేదా? సీతతో అంత ఈజీగా కాదు. సీతతో అంత ఈజీగా కాదు. ఒరే వీరశంకర్ రెడ్డి, మొక్కే గాని పీకేసావనుకో పేగ కోయేస్తానేమనుకుంటున్నా. నీ బదులు నేను చెప్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కోసుకో. ఏమి మాకు భయం వేస్తుంది అనుకుంటున్నారా? మీకు ఆలోచన లేకుండా ఏమనుకుంటున్నాడు కోసారంటే? నీకు నా గురించి సరిగ్గా తెలియట్లేదు. తెలుసు కదా ఏమిటి? ఒకసారి నేను చేసిన మంత్రం ఇచ్చానంటే ఆశ్రయం అవుతా కుక్క కుక్క. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. కుదిరితే ప్రేమించు డార్లింగ్, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఓకే, దీని తర్వాత తనకి డైలాగులు లేవు కాబట్టి ఈ రౌండ్ లో ఎవరు విన్ అయ్యారు అని డిక్లేర్ చేయాలి అంటే నిర్మోహమాటంగా, ఖచ్చితంగా, అన్డౌటెడ్లీ యాక్చువల్ అయితే మీరు గెలవాలి. ఇలా ఎందుకు జరిగింది మీకే తెలియాలి. నా ఇష్టం. ఐ అగ్రీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ రౌండ్ గెలుపుదాం. దాని పేరు నా ఫ్రెండ్ గోల్. ఓకే, సో నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్. సో ఈ మూవీలో ఏంటి స్పెషాలిటీ ఏంటి అసలు? అంటే ఈ మూవీకి ఆడియన్స్ వచ్చి చూడాలి అంటే ఏంటి ఇంపార్టెన్స్? హెబ్బ పటేల్, హెబ్బ పటేల్, హెబ్బ పటేల్. చెప్పవా? హెబ్బా హెబ్బా. ఓకే, చెప్పవా హెబ్బా? స్పెషాలిటీ ఇస్ మీ ఓన్లీ. అంటే ఏంటి వాట్ ఈస్ మెయిన్ థింగ్? భయ్య యాక్చువల్లీ ఈ సినిమాకి కదే హీరో భయ్య. అండ్ రావు రమేష్ గారు యాక్చువల్గా ఈజ్ వన్ ఆఫ్ ది అసెట్స్. హీఈస్ ద హీరో. యాక్చువల్ ఆయన క్యారెక్టర్ అదిరిపోతుంది. అందుకనే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అని పెట్టాం. ఆ ఆర్డర్ లో మేము కరెక్ట్ గా లాస్ట్ లోనే వస్తాం. సో అండ్ ఇంకోటి చోటకే నాయుడు సార్, అసలు అమేజింగ్ ఉంటుంది ఆయన వర్క్ ఈ సినిమాలో. ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మూవీ చాలా బాగుంటుంది. ఒక అంటే అన్కండిషనల్ స్టోరీ బోల్దు. మొత్తం చెప్పి స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ లో మీరు అందరు ఎక్కడ రండి చెప్పేస్తాను. ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ అని విన్నాను. ఎవరెవరి క్యారెక్టర్స్ ఏంటి? అశ్విన్ అన్న వచ్చేసి హీజ్ అన్ ఆస్పైరింగ్ పోలీస్ ఆఫీసర్. ఓకే. అండ్ ఆయనకి అస్సలు దొంగలు పట్టుకోడు, అమ్మాయికి పడిపోయాడు అన్ఫార్చునేట్లీ. దాని తర్వాత పారదర్శనం చెప్తారు తను. అంటే అబద్ధం చెప్తే కొట్టేస్తాడు. ఎవరు నిన్న? ఎవరినవని మిమ్మల్ని అయినా కొడతాడు. అదేంటి యాక్చువల్ గా అలా కొట్టుకోడు కదా. సో మీ క్యారెక్టర్ ఏంటి? ఒక పూజారి. ఒక గుళ్ళో పూజ చేసుకుంటూ బయటకు వచ్చి అమ్మాయికి దీపం వేస్తాం. అమ్మాయి దీపం వేస్తుంది నాకు. అమ్మాయి నీకు దీపం వేస్తుందా? క్లైమాక్స్ లో ఆర్పేస్తుంది. నువ్వేం పని చేస్తుంటావు ఈ మూవీలో? నేను బాస్కెట్ బాల్ ప్లేయర్ ని. టైం ఉన్నప్పుడు బాస్కెట్ బాల్ ఆడతాను, ఇంకా మిగతా టైం అంతా రొమాన్సే. ఓకే, సో ఇప్పుడు నా ప్రాంక్ నా ఇష్టం రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. మీరు ఎవరికి ఫోన్ చేసి ఆడుకోవాలనుకుంటున్నారు చెప్పండి. పోలీస్ స్టేషన్ కి చేద్దామన్నా. ఒక ఒరిజినల్ పోలీస్ కి చేద్దామా? ఎవరికో ఒక ఒరిజినల్ పోలీస్ కి ఫోన్ చేసి ప్రాంక్ కాల్ చేద్దాం. ఓకే, డన్. రెడీ. హలో సార్, నమస్తే సార్, బాగురా? హలో సార్, ఇది ఈ 500,000 వెళ్తలేవు సార్, దిమాగ్ ఖరాబ్ అవుతుంది మాకైతే మస్తుగా. ఏం సార్ ఎప్పుడైతే ఇదంతా దేనికోసం చేశారు, ఎవరికి చేశారు తెలుసా సార్? ఇది ఇప్పుడు ఏంటి సార్? సార్ హలో, ఎవరు మాట్లాడుతున్నారు సార్? అరే ఏం నంబర్ కలిపినావు పిల్ల? ఏం చెప్పినా నేను ఏం కలిపినా సార్? హలో హలో, ఎవరు సార్? రాంగ్ నెంబర్ అనుకుంటాను సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఎవరు సార్ మాట్లాడేది? ఎవరండి? నాకు ఫోన్ చేసి నన్ను అడుగుతారు. సార్ కాదు సార్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మా పాప తెలియకుండా ఫోన్ చేసేసింది మీకు. ఇప్పుడు నాకు తెలియకపోతే మళ్ళీ ఫోన్లు చేస్తే మీకు తెలుసు కదా, పెట్టేయండి. సార్ కాదు సార్, ఇప్పుడు అరే మీరు లాజిక్ అర్థం చేసుకుంటలేరు. ఎవరండి మీరు? హలో, ఎవరు మీరు? సార్ ఏం మాట్లాడుతున్నారు? సార్ సార్ ఉందా సార్? మీరు గట్టిగా మాట్లాడుతున్నాను సార్, వినిపిస్తుంది నాకు. నార్మల్ గానే మాట్లాడండి. అవును, గట్టిగా మాట్లాడుడేందా? సార్ సార్ అయ్యా అంటారేం సార్? నేను అయ్యా కదా సార్, ఓన్లీ 26. టెల్ మీ సార్, టెల్ మీ. ఈ నెంబర్ నీదేనా? నాదే 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 నాదే. ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
నేనా ఇట్లా ప్రాంక్ కాల్ చేస్తా. ప్రాంక్ కాల్ ఇది? అవును. ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడతారా మీరు? ఎవరు చేసినారు సార్? అయ్యో ఎవరు చేసినారు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎవరు చేసినారు? మీరు మీరెవ్వరు సార్? ఇంకొకసారి ఈ నెంబర్ కి ఫోన్ వచ్చింది అనుకో సార్, ఇంకోసారి ఈ ఫోన్ కి కాల్ రావద్దంటే స్విచ్ ఆఫ్ చేయాలి. మీరు స్విచ్ ఆఫ్ చేసుకోండి, నన్ను స్విచ్ ఆఫ్ చేయమంటారు సార్. మీ నంబర్ మీది కదా, మేము స్విచ్ ఆఫ్ చేస్తాం. వాట్ ఇస్ ది టాకింగ్? ఎలా? ఓకే సారీ. ఎవరెతను? మీరే చేసినారు, రాకేంది? నేను ఓన్లీ ఆడుకున్నా. ఐ హ్యాడ్ ఫన్ బ్రో. మీరు ప్రయత్నించిన నెంబరు దయచేసి సరిచూసుకోండి. మొత్తానికి స్విచ్ ఆఫ్ చేయరు, చచ్చిపోతాను. ये नंबर इस वक्त उपलब्ध नहीं है. నా ప్రాంక్ కాల్ నా ఇష్టం రౌండ్ లో ఏదో మా ఇంటి దగ్గర పిఎస్ లో హలో హలో చెప్పండి అన్న. ఈ నంబర్ రమేష్ పేరు మీద ఉంది. ఎవరు ఈ నంబరు? నాదే నంబర్ చెప్పండి. ఎవరు రమేష్ అన్న మాట్లాడేది? నేను వాళ్ళ బాబుని మాట్లాడుతున్నా. వాళ్ళ బాబా? ముందు నీకు బగులుతాయి కానీ వాడు సెట్ అవ్వడేమో. నాకు పగిలేదండి. అన్ని బగులుతాయి. ఎక్కడ నుండి ఫోన్ చేస్తున్నారు? ఏమైందండి అసలు? ఏమైంది చెప్పండి. ఏమైంది? ఏమైందండి? జస్ట్ 21 అంటే చేసిండు. ఎవరు చిన్న పొరగాడు? మా పోరడు. బిల్డింగ్ మీదకి వెళ్ళి కిందకి నూకుతా. ఏ బిల్డింగ్ సార్? తొక్కుతా. ఎవరు చెప్పు, ఎవరు మాట్లాడుతున్నావు ఇంతసేపు? నమస్కారం సార్, నా పేరు యాదగిరి. నేను మళ్ళా కనబడతానో లేదో నాకు తెలియదు. ఎవరా పక్కన చిన్న పొరగాలు మాట్లాడేది? ఇక ఉత్తిగానే మా వాళ్ళు తెలియక చిన్న పిల్లలు ఆటలు ఆడుకునే లెక్క ఫోన్ చేసిండ్రు సార్. నీకు దండం పెడతా, పోనీ సార్, వదిలేయి సార్. ఇంకొక నిమిషం మాట్లాడు. కరెక్ట్ నువ్వు 7 నోటిఫికేషన్ బట్టి నేనే వస్తాను నీ దగ్గరికి. ఈ ప్రాంక్ కాల్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది నోయల్ చేపించింది కాబట్టి. సీన్ ఏంటంటే, మా ఇంటి దగ్గర ఏదో కొత్త పోలీస్ స్టేషన్ పెట్టారు. ఆయన పేరు వెంకటేశ్వర్లు. రాత్రిపూట ప్యాట్రోలింగ్కి వస్తే నన్ను చూసి, భయ్యా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఫోన్ చేయండి అని ఇచ్చాడు నెంబరు. నేను ఏదో ప్రాంక్ కాల్ అంటే, నువ్వు పోలీసు వాళ్ళకంటే నేను ఏదో నార్మల్ గా మాట్లాడమని చెప్పాను. నువ్వు ఏం అడ్డమైనవని మాట్లాడావు. భయ్యా వెంకటేష్ భయ్యా మీ ఫ్రెండే కదా? ఎవడు వెంకటేష్? ఇబ్బంది వెంకటేష్ ఆ పేరేనే చిన్నప్పటి నుంచి చెప్పి ఇల్లే. భయ్యా పోలీసు వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారా? ఫ్రెండ్స్ కి నేను ఫ్రెండ్స్ కాదా? సరే పోన్లే, అతను కలుస్తాడు, కలిసినప్పుడు నువ్వు కాదా అని అడుగు. నా ప్రాంక్ కాల్ నా ఇష్టం రౌండ్ లో అదిరిపేటగా పర్ఫార్మెన్స్ చేసావు. భగవంతుడు ఆ పోలీసు నేను కలవకుండా చూసుకోవాలి. ఓకే భయ్యా, తప్పు నాది కాదు భయ్యా. ఎవరో ఫ్రెండ్ కల్పించాడు అనుకున్నా, కానీ నిజంగా మీకు గెలపడని నాకు తెలియదు. బట్ మీతో మాట్లాడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చెప్పినందుకే చేసింది నేను. వెంకటేశ్వర్లు ఏమనుకోవద్దు దయచేసి. మా వాళ్ళు ఏదో సరదాకి అలా ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేసి కాసేపు మాట్లాడాడు. మీరు కూడా ఎంజాయ్ చేశారని కోరుకుంటూ ఓసారి మీకోసం, పోలీసు వాళ్ళందరి కోసం ఓ సెల్యూట్, చప్పట్లు. మీతో ర్యాష్ గా మాట్లాడి మాత్రం పార్వతీశం. ఓసారి పోలీసు వాళ్ళందరికీ మనం నిలబడి సెల్యూట్ చేద్దాం. ఓకే, సో మొత్తానికి నా ప్రాంక్ కాల్ నా ఇష్టంలో అదిరిపేటెడ్ గా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి నేను నా బాయ్ ఫ్రెండ్స్ టీం మొత్తం గెలిచింది. సూపర్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా నాట్యం నా ఇష్టం. నా నాట్యం నా ఇష్టంలో మీకు కొన్ని రెట్రో సాంగ్స్ ప్లే అవుతాయి. దానికి మీరు రెట్రో స్టైల్ డాన్స్ చేయాలి. ఓకే డన్. కాకపోతే చిన్న ట్విస్ట్ ఏంటంటే, హీరో వచ్చేసి పార్వతీశం, హీరోయిన్ వచ్చేసి నోయల్ గారు. 3, 2, 1 సాంగ్. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. కుస్తీ చేస్తున్నాడు భయ్యా, ఫైట్ డాన్స్ చేయమంటే అవుతున్నాడు, కాలటం వెళ్తున్నాడు. పిల్ల మూడగా చచ్చిపోయింది భయ్యా. అదే షిఫ్ట్. ఇప్పుడు నువ్వు మెయిల్, తన ఫీమేల్. 1, 2, 3 సాంగ్. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల.
చాలును వాడు కనబడితే చాలునా కొళ్ళు తెలవదు. అరే నువ్వు కుస్తీ పిల్లని చేసుకోరా ఎవరు నన్ను. ఇక్కడ ఎలా ఉంది తెలుసా, అత్తారింటి దారి సినిమాలో బ్రహ్మానందాన్ని కొట్టాలి అని డిసైడ్ అయ్యి పవన్ కళ్యాణ్ ఏ సీన్ లో అయినా ఎలా అయితే రివర్స్ చేస్తారో వీడు ఎటు తిరిగినా ముద్దు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు పార్టీ చేంజ్. హెబ్బా చెండన్న హీరో చెండన్న హీరో చెండన్న హీరో కమాన్ చెండన్న హీరో నో చెండన్న హీరో చెండన్న హీరో చాటు పిండ తడిసే ఆకు చాటు పిండ తడిసే కోటమాకు పిల్ల తడిసే ఆకు చాటు పిండ తడిసే కోటమాకు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది రంధాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది సెటిల్ అయిపోయారు. అమ్మాయిలు ఉన్నారు కదా అందుకే. చాలు చాలు మీ పత్తి వ్యాపారాలు చాలు. నీ ఇష్టం నా ఇష్టం. మా గర్ల్స్ నా ఇష్టం. ఈ రౌండ్ లో చూసారా డాన్స్ చేస్తే ఫ్లోర్ క్లీన్ అయిపోవాలి. అన్నకప్పుడు ఆ పనే చేసేవాడు. దానికి ముందు నువ్వు నీళ్లు చల్లుకుంటే వెళ్ళేవాడు ఇక పొద్దంతా. మొత్తానికి ఈ రౌండ్ లో గెలిచింది ఎవరు అంటే మళ్ళీ మా హెబ్బానే. ఈ ఎపిసోడ్స్ కి మీరు సెలబ్రిటీ గా రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు మమ్మల్ని బాగా దడిపించారు. డైరెక్ట్ గా పోలీస్ ఆయనకి ఎందుకు ఫోన్ చేశారు? ఈ షోకి మీరు సెలబ్రిటీస్ గా వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ దట్. ఇంకోటి విషయం ఏంటంటే మీకు కంగ్రాచులేషన్స్, సినిమా సూపర్ డూపర్ హిట్. హ్యాపీ బర్త్డే టు సినిమా. సో మొత్తానికి నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ మూవీ చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళి చూడండి. స్పెషల్ థ్యాంక్స్ టు చంటి భయ్య, ఈజ్ ఆల్వేస్ బీన్ వెరీ కైండ్. మీ షో ఇంకా చాలా దూరం వెళ్ళి మీకు ఇష్టమైన పనులు అన్ని చేసి మీకు అస్సలు ఏ రోజు కష్టం రాకుండా మీరు బాగా సుఖపడి మమ్మల్ని మళ్ళీ మళ్ళీ పిలిచి మా మూవీస్ ని ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. ఇప్పుడు అసలైన ఈ స్త్రీ మాట్లాడుతుంది. ఆ బోలియా కుచ్. అందరికీ నమస్కారం. హాయ్. హాయ్. Thank you for all the love for the film, and whoever's not watched it, go and watch it. It's a lovely film. Thank you. ఫస్ట్ టైం నా షో నా ఇష్టంలో డబ్ స్మాష్ చేద్దాం. రెడీ? ఇప్పుడు నువ్వు డైలాగ్ చెప్పు. దా నువ్వు ఇక్కడి నుంచి డైలాగ్ చెప్పు, నువ్వు యాక్ట్ చేయి. రెడీ? 1 2 3 స్టార్ట్. నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఆమె ఫీమేల్. ఏం నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఓకే, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, సీ యు, వి ఆల్ లవ్ యు. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఓహో ఇన్నావా కన్నావా ఇన్నావా ఓబామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఆనందాల అరివిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కవర్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే
కంటెంటే ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కుర్రకరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాస్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్